హలో టు ఆల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఆల్మండ్ బిస్కెట్స్ అయితే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. ఫస్ట్ టైం ఎలా వచ్చిందనేది రివ్యూ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్ ఆఫ్ ఆల్మండ్స్ని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకుని ఇంకొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుని, నేను కొంచెం బరగ్గా ఉంది నాకు, అంటే ఫస్ట్ టైం కదా నాకైతే అంతగా తెలియలేదు. ఇంకొంచెం మెత్తగా అయితే ఇంకా బిస్కెట్స్ అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఏ కప్తో అయితే ఆల్మండ్స్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ని కూడా, ఇంకా షుగర్ కూడా ఇట్లా మెత్తగా అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్మండ్స్ ఇంకా మెత్తగా అయితే వేసుకోండి. నేను అలా మెత్తగా వేయకపోవడం వల్ల కొంచెం క్రంచీగా వచ్చినాయి నాకైతే బిస్కెట్స్. ఇంకా షుగర్ తీసుకున్న కప్లోనే ఇంకా 1/2 కప్ ఆఫ్ గీ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండే గీ అయితే తీసుకొని బాగా బీట్ చేయాలి. విస్కర్తో అయినా లేదా స్పూన్తో అయినా ఏదైనా ఒకే డైరెక్షన్లో అయితే బాగా బీట్ చేస్తే కొంచెం సేపటికి ఒక 5 to 6 minutes అయితే ఇట్లా బీట్ చేస్తే మనకి ఇట్లా ఫ్లఫీగా అయితే వస్తుంది. ఇంకా ఆ ఫ్లఫీగా వచ్చిన దానిలోనే మనం కొంచెం 1 కప్ ఆఫ్ గోధుమ పిండి, ఇదంతా ఒకే కప్లో మనం ప్రాసెస్ మొత్తం ఒకే కప్లో తీసుకోవాలి. ఏ కప్తో అయితే తీసుకుంటామో ఆ కప్ అంతా మనం తీసుకుంటే మన క్వాంటిటీ అయితే చాలా, అంటే క్వాంటిటీస్ బట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్, అలానే కొంచెం బాదం పప్పు పలుకులు అయితే తీసుకున్నాను. ఇంక మొత్తం దీన్ని మనం గోధుమ పిండి ఎలా కలుపుతామో అలా అయితే కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఇంకా ఉండ కట్టకపోతే కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటూ మనం ఇట్లా అయితే రౌండ్స్ అయితే చేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్, అంటే 1 కప్ తీసుకుంటే నాకు 22 రౌండ్స్ అయితే వచ్చాయి. మీరు బిస్కెట్ చేసుకునే దాని సైజుని బట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా సాల్ట్ అయితే వేసుకొని ఇట్లా స్టాండ్ అయితే పెట్టేసుకోండి. స్టాండ్ పెట్టేసుకొని ఒక 10 minutes అయితే దీని ముందు ప్రీ హీట్ అయితే చేయాలి. నేను ఇక్కడ వచ్చేసి ప్రీ హీట్ అయితే చేస్తాను. ఇంక ఇక్కడ ఆవిరిపోకూడదు కాబట్టి హోల్కి ఇట్లాగైతే ఏమైనా అంటే పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం చేసిన బిస్కెట్స్దే ఉంటుంది కదా, అదైనా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా పిండి. ఇంకా ఒక ప్లేట్ తీసుకొని గీ అప్లై చేసుకొని బిస్కెట్స్ అయితే పెట్టేసుకొని దానిపైన గార్లిష్ కింద నేను బాదం పలుకులు ఉంటాయి కదా అవి అయితే పెట్టేసాను. ఇంక పెట్టిన తర్వాత ఒక 30-35 minutes అయితే వీటిని బేక్ అవనివ్వాలి. బేక్ అయిన తర్వాత మనకి కొంచెం చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కొంచెం మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా బేక్ అయిన తర్వాత తీస్తే ఇంకా బిస్కెట్స్ అయితే ఇట్లా అయితే వచ్చాయి. నేను చాక్తో ఇట్లా పైకి లేపితే బిస్కెట్స్ కూడా అట్లానే వచ్చేసాయి. ఎలా ఉంది చూడడానికి లుకింగ్ అనేది కామెంట్ చేయండి. అలానే బిస్కెట్స్ అయితే కొంచెం బ్యాక్ సైడ్ ముక్కలుగా అయినాయి, కాకపోతే బిస్కెట్ అయితే చాలా బాగుంది. ఇట్లా తుంచినా కూడా చాలా బాగా అయితే వచ్చింది. కాకపోతే ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా అన్నిటినీ మెత్తగా అయితే వేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.